హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే దొరికే చింత చిగురిని 1 year వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మా పిల్లలకి నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటానండి. వాళ్ళు ఏడాదంతా వాడుకుంటారు. ఇది కూడా మా పిల్లలకి పంపించడం కోసమే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే 1 year వరకు ఫ్రెష్ చింత చిగురు టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చండి. దీనికోసం నేను ఇక్కడ 3 kg వరకు చింత చిగురు తీసుకున్నానండి. ఈ చింత చిగురుని ముందుగా ముదురు కాడలు, ముదురు ఆకులు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ సపరేట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లేత కాడలు అయితే ఉంచేసుకోవచ్చండి. ముదురు కాడలు మాత్రం రిమూవ్ చేస్తేనే బాగుంటుంది. నాకు ఇక్కడ ముదురు కాడలు పెద్దగా ఏమీ లేవండి. చూస్తున్నారు కదా, 3 kg మీద ఈ మాత్రం వచ్చాయన్నమాట. చింత చిగురు క్లీన్ చేసుకునేలోగా ఒక పెద్ద దబరాలో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా బాగా మరిగించుకొని చల్లారబెట్టుకొని ఉంచుకోవాలండి. మరిగించుకొని చల్లారబెట్టుకున్న నీటితో చింత చిగురిని వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో అసలు వాష్ చేయకండి, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చింత చిగురిని ఆరబెట్టుకొని అవసరం లేదండి. డైరెక్ట్గా కొంత చొప్పున మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఇది బరకగానే ఉంటుందండి, మరి పేస్ట్ లాగా ఏమీ ఉండదు. ఈ విధంగా మొత్తం చింత చిగురిని సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటూ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడైనా మిక్సీ తిరగట్లేదు, స్టక్ అయిపోతుంది అనిపిస్తే కాచి చల్లార్చుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. నోటికి ఉప్పగా తగిలితే సాల్ట్ సరిపోయినట్టండి. పుల్లగా తగిలితే కనుక మరికొంత సాల్ట్ యాడ్ చేయాలని అర్థం అనమాట. ఆ విధంగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చింత చిగురు పేస్ట్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్, పప్పులోకి సూపర్గా ఉంటుందండి. విదేశాల్లో ఉంటున్న పిల్లలకి, అలాగే మన ఫ్రెండ్స్కి, బంధువులకి చింత చిగురిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పంపిస్తే సంవత్సరం అంతా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చింత చిగురిని ఎంజాయ్ చేస్తారండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. మరి నమస్తే.